ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధంలో 5వ భాగంలో 24వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. స్వప్న సదృశ జగత్తులు. శ్రీ వశిష్ఠ మహర్షి: రామచంద్ర, మరల మనం అన్య జగత్ ప్రళయ దర్శనం సందర్భానికి వచ్చి అక్కడ నేను చూసిన విశేషాల గురించి చెప్పుకుందాం. అప్పుడు నేను సత్యలోకం సమీపంగా గల ఆకాశంలో ఆకాశరూపం దాల్చి బ్రహ్మలోకం వైపు దృష్టి సారించి చూస్తున్నాను కదా. అప్పుడు ఆ ప్రకారంగా బ్రహ్మదేవుడు, బ్రహ్మలోక నివాసులు, ద్వాదశాదిత్యులు, ఇంద్రాది దేవతలు కూడా బ్రహ్మరూపత్వం పొందుటచే వర్తిలిన దీపం వలె అదృశ్యులైనారు. అప్పుడు భూలోకం వలన బ్రహ్మలోకం కూడా ప్రకాశవంతమ అగ్నిజ్వాలలచే భస్మీభూతం అణర్చివేయబడింది. ఆ తర్వాత భూమండలంలో ముంచివేసిన జల ప్రళయాగ్ని తరంగయుక్తమగు మహాసముద్రం బ్రహ్మదేవుని నగరంను కూడా ముంచివేయట చేత బ్రహ్మలోకంతో సహా బ్రహ్మాండమంతా జలమయమయ్యింది. పుష్కరావర్తము అనే కాలమేఘాలు కురిపించే జలధారలకు పెద్ద పర్వత సమూహంలో ఆ జలంలో ఎండుతాటి ఆకువలే తేలియాడుతూ ఇంతలోని జల సంఘటనచే చిన్న భిన్నం కాసాగాయి. ఇదంతా గమనిస్తూ ఇక అక్కడి నుండి బయలువెడలాలనే ప్రయత్నంలో ఉండగా అచట ఒకానొక భయంకర రూపం కనిపించింది. ఒక్కసారిగా భీతిల్లాను. ఆ భీకర రూపం కల్పాంత జగదాకారమా అని అనిపించింది. తన యొక్క కృష్ణవర్ణంచే ఆకాశమును పూరించుచు అంధకారం ఈ విధంగా మూర్తి భవించిందా అన్నట్లుగా ఉన్నది. అయితే ఆ కృష్ణవర్ణ రూపం లక్షల కొలది సూర్యుల తేజమును ఆభరణములుగా ధరించినట్లుగా ఉన్నది. దేదీప్యమానమైన కాంతిచే కళ్ళు ప్రకాశిస్తున్నాయి. నోటిలోంచి అగ్నిజ్వాల సమూహములు బయలువెడుచున్నాయి. ఆ ప్రకారము 3 నేత్రములు, 5 ముఖములు, 10 భుజాలు కలదిగా ఉండటం చేత త్రినేత్రుడు, పంచముఖుడు, దశబాహుడుగా ఉన్నది. చేతిలో త్రిశూలం ధరించి ఉన్నది. అనంత ఆకాశంలాగా విశాలమైన ఆకృతి కలిగి ఉన్నది. ఆ ఆకారం బ్రహ్మాండం యొక్క బాహ్యమున గల ఆకాశమున స్థితి కలిగి ఉన్నది. అంతకు ముందటి బ్రహ్మాండం ఎందులో ఏర్పడి ఉన్నదో అట్టి దహరాకాశమే ఈ విధంగా హస్తపాదము మొదలైన అవయవాలతో ఆకృతి ధరించిందా అని నాకు అనిపించసాగింది. ఆ భీకర ఆకారం యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు మహాసముద్రమును కూడా ప్రకంపింపజేసేటట్లు అత్యంత వేగముతోనూ కొండలను పిండి చేయగల ఊహు నినాద ధ్వనులు జనింపజేస్తూ ఉన్నాయి. ఆ భయంకరమైన ఆకారం పుష్పాకారం దాల్చిన కల్పాంత సముద్రం వలె ఉదయించింది. బ్రహ్మాండ జీవులందరి యొక్క సమిష్టి అహంకార రూపం మూర్తిత్వం దాల్చినట్లు అగుపడింది. కులపర్వతాల మహాసమూహం వలె అత్యంత ఘనీభూతంగా ప్రత్యక్షమైనది. ఆకాశ మండలం నంతటిని ఆక్రమించి విలయతాండవం చేస్తూ విజృంభించసాగింది. ఆకాశంలో అగుపించిన అతి దీర్ఘమైన భీకరాకారం 3 కనులను, త్రిశూలంను కలిగి ఉండి తాండవం చేస్తూ ఉంటే, ఓహో, ఈయనే ప్రళయకాల రుద్రుడు కదా అని నా యొక్క యుక్తియుక్త విచక్షణచే ఊహించాను. వెంటనే లేచి నిలబడి అత్యంత భక్తి ప్రపత్తులతో ఆ ప్రళయకాల రుద్రునికి సాష్టాంగ దండ ప్రణామం చేశాను. శ్రీరాముడు: హే మహాత్మా, మునీశ్వర, పరమేశ్వరుడవు రుద్ర భగవానుడు ఆ విధంగా కృష్ణవర్ణాన్ని, పంచముఖాలను, త్రినేత్రాలను, దశభుజాలను, ఉగ్రరూపాన్ని తన యందు ఏకరూపమును ప్రదర్శిస్తున్నారు కదా. ఏ కారణం చేత అంతటి భయంకర రూపం అవతరించారు? ఆయన లయకారుడగు పరమేశ్వరుడా? ఆయన స్వతంత్రుడా, పరతంత్రుడా? స్వతంత్రుడే అయితే పూర్ణకాముడు అగు ఆ రుద్ర భగవానుడికి అట్టి సంహార ప్రవృత్తి ఎందుకు? ఒకవేళ పరతంత్రుడైతే ఎవరి ప్రేరణచే ఆయన ఆ సంహార కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు? ఏ ఉద్దేశంతో ఆ ప్రళయ రూపం దాల్చారు? దయచేసి అవన్నీ వివరించి చెప్పవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. శ్రీ వశిష్ఠ మహర్షి: కకుత్స వంశమున మణిరత్నం వలె ప్రకాశిస్తూ జనించిన ఓ రామచంద్ర, ఆ ప్రళయకాల రుద్రుడు ఎవరు, ఎందుకు విలయతాండం చేస్తున్నారు, ఆయన ఉద్దేశం ఏమిటో అన్నీ వివరిస్తాను విను. ఆ ప్రత్యక్షమైన విలయతాండవం చేస్తున్న పరమేశ్వరుడు సృష్టి, స్థితి, సంహారాదుల గురించిన సంకల్పాదులకు కారణభూతమగు అహంకారమే స్వరూపంగా అవతరించినవాడు. అందుకే ఆయనను రుద్రుడు అని అంటారు. 1. సర్వదృష్ట ప్రాణులకు రోదనం మనర్చువాడు కాబట్టి రుద్రుడు.
2 శరణు వేడిన వారి సమస్త రోగములను పారత్రోలువాడు కనుక రుద్రుడు. దుష్టజనులకు విషయాభిమాన రూపుడు, శరణాగతుల దోషములను బాపుట కొరకై ఏకాభిమాన రూపం ధరించినవాడు. వాస్తవానికి ఆయన స్వరూపం చిదాకాశం మాత్రమే. సర్వసారమగు చిదాకాశమే తన స్వరూపంగా కలిగి ఉండడం చేత ఆ రుద్ర భగవానుడు ఆకాశం వంటి ఆకారం వర్ణం కలవాడి మహాప్రకాశమయుడే చెన్నొందుచు ఆకాశరూపుడు అని చెప్పబడుచున్నాడు. సర్వ ప్రాణులు తన స్వరూపంగా కలవాడు సర్వవ్యాపి అయి ఉండుటచే మహాకారంను ధరించిన వాడై ఉన్నాడు. సృష్టిలో గల పంచ జ్ఞానేంద్రియాలే ఆయన యొక్క పంచముఖాలు. అందుచేతనే ఈ పంచ జ్ఞానేంద్రియాలు ప్రకాశ స్వభావాన్ని కలిగి ఉన్నాయి. ఈ సర్వుల ప్రపంచ కర్మేంద్రియాలు అనగా వాక్కు, కాళ్ళు, చేతులు, పాయువు, ఉపస్థ వాటి పంచ విషయాలు వచనం, భ్రమణం, ఆదానం, అదానం, విసర్జనం, కామం. ఈ 10 కూడా ఆయన యొక్క 10 భుజాలై ఉన్నాయి. ఇక ఆయన ఎటు నుంచి వచ్చారంటావా? ప్రజాపతి బ్రహ్మదేవుని ప్రళయకాలంలో సర్వజీవులతో సహా బ్రహ్మరూపత్వం పొందారు కదా. అందుచేత చిదాకాశంన కల్పించబడిన పంచప్రాణ, పంచ జ్ఞానేంద్రియ, పంచ కర్మేంద్రియ వ్యవహారాలను త్యజించారు. అప్పుడు చిదాకాశ రూపుడవు రుద్రుడు కేవల ఆకాశ మాత్ర పరిశేషము కారణ రూపాన్ని ధరించుచుండడమే ఆయన విలయ తాండవం అనగా బ్రహ్మాండ రచనలో ఒదిగి ఉన్న సర్వజీవుల ఉపకరణ రూపంగా ప్రాప్తిస్తూ వచ్చిన పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియ విషయాలు ఇప్పటి వరకు సమిష్టిగా వ్యవహరించి ఇప్పుడు నిజరూపాలు సంతరించుకొని నిజస్థానం పొందుచున్నాయన్నమాట. శ్రీరాముడు మునీశ్వర ప్రళయమున సమస్త కార్యములు లయించగా ఇక ఆకాశమాత్ర పరిశేషము చిదాకాశ రుద్ర భగవానునికి రూపమేముంటుంది? ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీ వశిష్ఠ మహర్షి: అవును, సమస్త కార్యములు లయించగా కారణాంశ మాత్రంచే శేషించి ఉన్న ఆ రుద్ర భగవానునికి వాస్తవానికి ఏ ఆకారం లేదు. అయితే కేవలం తన ఉపాసకుల యొక్క వాసనలచే వారికి భ్రాంతి ద్వారా ఆయన ఈ విధంగా మూర్తి భవించి ఉన్నారు. ఇక వస్తువు భస్మీభూతం అవుతున్నప్పుడు ఏర్పడే పొగకు కొంచెం సమయం ఏదో ఆకారం కనిపిస్తుంది కదా, ఇది కూడా అట్టిదే. వాయువు సర్వజీవుల అంతరం బాహ్యమున సంచరిస్తూ ప్రాణస్వరూపి అయి సర్వకార్యాలు నిర్వర్తిస్తోంది చూచావా. అట్లాగే ఎప్పుడైతే ఈశ్వరుడు వ్యాపకమగు చిదాకాశ రూపం పొందుతాడో అప్పుడు భూతాకాశమునందు సర్వదేహాల స్థితి పొందినవాడై ఉంటున్నాడు. అట్టి ఆ చిదాకాశ స్వరూపుడు ప్రళయం అను క్షణకాలంలో సమస్తం క్షోభితం చేసి సర్వభూతరహితుడై చిదాకాశ మాత్ర దేహధారి పరమశాంతిని పొందుచున్నాడు. త్రినేత్రములు త్రిగుణాలు సత్వ రజస్ తమో గుణములు, త్రికాలాలు భూత భవిష్యత్ వర్తమానాలు, అంతఃకరణాలు చిత్త అహంకార బుద్ధులు, ప్రణవ త్రివర్ణాలు, ఆ ఊ మా త్రివేదాలు, బుక్ యజోస్ త్రివేదాలు, రుక్కు యజో సామ, ఇవే ఆ రుద్రుని యొక్క త్రినేత్రాలై వెలుగుచున్నాయి. త్రిశూలం తేన త్రైలోక్యం గృహీతం కర కోటరి. ఆ ప్రళయకాల రుద్రుని పిడికిలిలో గల త్రిశూలం ఈ స్వర్గ భూ పాతాల లోకాలు సుమ. ఈ సర్వభూత సమూహములలో అతనికి వేరైనది కించిత్ కూడా లేదు. ఆయన తన యొక్క జగత్ శరీరంచే అంతటా వ్యాపించి ఉన్నాడు. శ్రీరామ మహర్షి స్వరూపతః చిదాకాశమే అయి ఉన్న ఈ సృష్టికి గల ప్రయోజనం ఏమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి: ఈ సృష్టికి 2 ప్రయోజనములు శాస్త్రంలో వివరిస్తున్నాయి. ఒకటి సర్వజనులకు వారి వారి కర్మానుసారంగా విషయ ఫలములను అందించటం. 2 అధికారి అయిన వానికి జ్ఞానం అనే ఫలములను ఇవ్వటం. ఈ 2 ఒసంగుటే సృష్టి యొక్క స్వభావమై ఉన్నదని విజ్ఞుల అభిప్రాయం. ఇక సృష్టికర్త యొక్క వాస్తవ రూపం శివము చిదాకాశం మాత్రమే అయి ఉన్నది. అతడు తన శివ అంతరంగ జనిత మాయాచిత్ స్వరూపంచే ప్రేరితుడై ఈ సృష్టిని నిర్వర్తించే కార్యం నందు ప్రవృత్తుడై ఉంటున్నాడు. మరియు అదే చిత్ స్వరూపం చేత ప్రళయం కొరకై కూడా ప్రేరితుడై ఒకానొకప్పుడు సమస్త జగత్తును సంహారమునర్చి మరల శాంతించుచున్నాడు. చిదాకాశ రూపుడగా ఆ పరమాత్మే ఈ సృష్టి అనే కార్యం నిర్వర్తిస్తూ ప్రజాపతి అగుచున్నాడు. నిర్మల చిదాకాశ రూపుడగా ఆ పరమేశ్వరుడు మహాకాల రుద్ర రూపమును ధరించి ఈ సృష్టి మహాసముద్రమును పానమునర్చి పరమశాంత స్వరూపమును ప్రదర్శిస్తున్నాడు. రామచంద్ర, ఆ విధంగా మహాకాల రుద్ర రూపాన్ని ఆ విలయ తాండవం దర్శిస్తున్నాను కదా. ఆ రుద్ర రూపంతో మహాప్రళయ సముద్రమును తన యొక్క ఉచ్ఛ్వాస వేగంతో పానం చేయడానికి ప్రవృత్తుడైనారు. ఆ రుద్రుని ప్రాణవాయువుచే ఆకర్షితమైన మహాసముద్రం జ్వాలా సమూహములచే వ్యాప్తమై ఉన్న ముఖంలోనికి జలం బడబాగ్నిలో ప్రవేశించినట్లు ప్రవేశించుతుండడం కనిపించింది. అహంకార రూపుడగా ఆ రుద్రుడు ఆ సమయంలో క్రమంగా కల్పాంత సముద్రమంతా త్రాగివేశారు. అప్పుడు సర్వము సర్వ విశేష శూన్యంగా అయ్యింది. అప్పుడిక ఆకాశం వలె నిర్మలము నిశ్చలమగు
ఈ 4 మాత్రమే శేషించాయి. ఒకటి ఆకాశం వలె విశాల రూపుడగు, కృష్ణవర్ణయుతుడవు, ఆధారరహితుడు, నిశ్చల సుగంధ మనోహర స్వరం వలె ఉన్నట్టి రుద్రభగవానుడు. 2 బ్రహ్మాండమునకు ఈ బ్రహ్మాండంలో అదో భాగంలో ఒకప్పుడు పర్వత దేవతాది అనేక అడుగున గల పదార్థములతో శేషములతో కూడుకొని ఉండేది. ఇప్పుడు దేవతాది పృథ్వీ భాగము సర్వజీవుల సహితంగా పాతాళ భూలోక స్వర్గలోకములు భస్మీభూతమైనాయి కదా. ఆ భస్మము జల ప్రళయంచే ముంచివేయబడింది. జలమంతా రుద్రునిచే త్రాగివేయబడగా ఇక అచ్చోట బురదమయమై శేషించింది. అట్టి పార్థివమయమై ఆ బ్రహ్మాండం యొక్క అదో భాగమంతా కనబడుతోంది. 3. ఊర్ధ్వమున ఆకాశం అతి దూరంగాను అత్యంత విస్తారంగాను నేత్రజ్యోతికి నిరామయము అందనిదై ఉన్నది. దుర్లక్ష్యమై ఆకాశం శ్యామవర్ణంగా ఆ బ్రహ్మాండ ఖండమునకు ఊర్ధ్వంగా కనిపిస్తోంది. 4. బ్రహ్మైక ఆకాశం బ్రహ్మాండ ఖండముల మధ్యగా ఉన్నట్టి అనాది అనంతము సర్వవ్యాపమగు బ్రహ్మాకాశము ఈ 4 వస్తువులు మాత్రమే అక్కడ అప్పుడు నాకు కనిపించాయి తప్ప మరి ఇతర వస్తువు ఎక్కడ గోచరించనే లేదు. శ్రీరాముడు: మహాత్మా, ఈ బ్రహ్మాండ కటాహంలో భూమి, నక్షత్రములు, త్రిలోకాదులు ఉన్నాయి కదా. అట్టి బ్రహ్మాండమునకు బాహ్యమునకు ఏమేమి పదార్థాలు ఉన్నాయి? వాటి తర్వాత ఏ ఆవరణలు ఉన్నాయి? నిరాధారములగు ఈ ఆవరణలన్నీ ఎట్లా స్థితి కలిగి ఉన్నాయి? శ్రీ వశిష్ఠ మహర్షి: ఈ బ్రహ్మాండమునకు ఆవల ఈ బ్రహ్మాండం కంటే 10 రెట్లు విశాలమైనట్టి జలమున్నది. ఈ బ్రహ్మాండ ఖండముల మధ్య గల ఆకాశం అనంతమై ఉన్నది. అట్టి ఆకాశం అనంతత్వముచే అట్టి బ్రహ్మాండ ఖండములకు లోననే గాక బయట కూడా వ్యాపించి ఉన్నది. అట్టి జలమునకు ఆవల ఈ జలావరణం కంటే 10 రెట్లు అధికంగా జ్వాలామయమగు అగ్ని ఉన్నది. ఆ తర్వాత అగ్ని కంటే 10 రెట్లు అధికంగా నిర్మల వాయువు కలదు. ఆ వాయువు కంటే 10 రెట్లు అధికంగా విశాలము శుద్ధమగు ఆకాశం ఉన్నది. అటు తర్వాత పరమ పవిత్రము అతి నిర్మలము అనంతమగు బ్రహ్మాకాశం కలదు. మహేశ్వరుడు, కపిలుడు మొదలగు వేరువేరు యోగుల యొక్క మతమును అనుసరించి మాయా సమన్వితమైన బ్రహ్మాకాశంలో 1 అహంకారము, 2 మహత్తు, 3 ప్రకృతి మొదలైన ఒకదాని కంటే మరొకటి 10 రెట్లు అధికంగా వర్తిస్తున్నాయి. ఈ విధంగా పరస్పర వివాదములతో కూడుకున్న అనేక వర్ణనలు లోకంలో ప్రసిద్ధమై ఉన్నాయి. అందుకే అవి ఉపేక్షించాను. నీవు అడుగుదావు కాబట్టి పై విశేషాలు చెప్పాను. శ్రీరాముడు: మహర్షి, బ్రహ్మాండం యొక్క ఊర్ధ్వ అధో భాగముల కావల ఆ భాగాలన్నింటికీ ఆవరణగా ఉంటూ జలం ఉన్నదని చెప్పారు కదా. జలం నేలపైన నిలుస్తుంది కానీ అంతరిక్షంలో కాదు కదా. మరి మీరు చెప్పిన జలం ఎట్లు దేనిచే ధరింపబడుచున్నది? శ్రీ వశిష్ఠ మహర్షి: అమ్మ పిలిచినప్పుడు బిడ్డలు ముద్దుగా పరుగులు తీస్తారు చూచావా, అట్లాగే బ్రహ్మాండ కపాలం యొక్క పార్థివ పదార్థ విభాగం వైపుగా ఆకర్షించబడుచున్నవై ఆ చలవాయువు ఆకాశాదులు పరుగులు తీస్తున్నాయి. అట్టి గతి యొక్క విశేషం చేతనే ఆ జలాదులు కూడా స్థితిని పొందుచున్నాయి. గతి లేకుంటే స్థితి పటాపంచలు కాగలదు కదా సుమ. దప్పిక గొన్నవాడు నీరు ఉన్న వైపుగా పరుగులు తీస్తాడు చూచావా, అట్లా బ్రహ్మాండ మహాశరీరం యొక్క కపాలం వైపుగా సర్వము నిరంతరం పరుగులు తీస్తూనే ఉన్నాయి. ఈ తేజస్సు మొదలైన పదార్థాలని లోపల గల ఆకర్షణ శక్తిని అవలంబించే స్థితి కలిగి ఉండగలుగుతున్నాయి. శరీరమును శరీర భాగములుగా కాళ్ళు, చేతులు మొదలైన అవయవములు త్యజించినట్లే ఆ జలాదులు తమ స్థితిని త్యజించటం లేదు. శ్రీరాముడు: హే బ్రహ్మజ్ఞ, ఈ విధంగా ఇతరములైన జల, అగ్ని, ఆకాశాది ఆవరణలకు ఆధారమైనట్టి ఈ బ్రహ్మాండ ఖండములు ఎట్లా ఏ ఆధారంతో స్థితి కలిగి ఉంటున్నాయి? ఈ బ్రహ్మాండముల యొక్క ఆకారాలు ఎటువంటివి? వాటిని ఏది ఎట్లు ధరించుచున్నది? అట్టి బ్రహ్మాండములు ఎవరి కారణంగా ఎందుకు ఎట్లా నాశనం పొందుచున్నాయి? శ్రీ వశిష్ఠ మహర్షి: స్వప్నంలో స్వప్న జగత్తుకు ఆధారం ఏమున్నది? ఏ ఆధారం లేకపోయినా వాటిని ధరిస్తున్న వారంటూ ఎవరు లేకపోయినా స్వప్న జగత్తులోని పదార్థాలు ధరింపబడుచున్నాయి కదా. అవన్నీ ఏ చోట పడకపోయినా పడి నశిస్తున్నాయి కదా. వాటికి ఏ ఆకారం లేకపోయినా కూడా ఇల్లు, మనుషులు, ఊరు మొదలైన ఆకారాలతో కనిపిస్తున్నాయి కదా. అట్లాగే ఈ జగత్తు వాస్తవానికి ఎవరి చేత ధరింపబడకపోయినప్పటికీ బాగుగా ధరించబడుచున్నట్లే స్థితి కలిగి ఉంటుంది. ఇది ఎటు పడకపోయినప్పటికీ పడుచున్నదే అగుచున్నది. నిరాకారమే అయినప్పటికీ సాకారంగానే ఉన్నది. ఈ మాయామయ ప్రపంచంలో పడున్నదేమిటి, లేచుచున్నదేమిటి, పొందుచున్నదేమున్నది? ఎవరు ఎట్లా దేనిని ధరిస్తారు? ఆ ధరించే
వారు కూడా మాయలోని విభాగమే కదా. చైతన్యం యొక్క స్ఫురణను అనుసరించే ఇదంతా ప్రకాశిస్తోంది. ఆకాశంలో కేశములు శూన్యత్వం ఎట్లా కనిపిస్తున్నాయో, వాయువులో చలనం ఎట్లా ఉన్నదో, జలం నందు తరంగత్వం ఏ విధంగా ఉన్నదో ఆ విధంగానే చిదాకాశంలో ఈ జగత్తు కూడా కలదు. సంకల్పంలో నగరం ఉన్నట్లే ఈ బ్రహ్మాండ గృహం చైతన్యంన లేక చిదాకాశంన ఇట్లు నియమిత ఆకారంలో ధరించిన దాని వలె వర్తిస్తోంది. శ్రీరాముడు: స్వామి, ఈ కనబడే జగత్తు యొక్క అసలైన రూపం ఏమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి: ఈ జగత్తు అనబడేది ద్రష్ట యొక్క అధ్యాస చమత్కారమేనయ్యా. వాస్తవానికి ఇదంతా సంవిత్మయం మాత్రమే. పూర్ణమగు సంవిత్తే గమనం యొక్క అధ్యాసచే గమనశీలంన వర్తిస్తోంది. పతనం యొక్క అధ్యాసచే రాత్రింబవలు పడుటయందు తత్పరమగుచున్నది. ధారణ యొక్క అధ్యాసచే సదాస్థితి కలిగి ఉంటుంది. ఊర్ధ్వగమనమున చైతన్యమునతో కూడిన ఈ జగత్తు అట్టి అధ్యాసచే ఊర్ధ్వమునకు జనుచున్నది. నాల సంవిత్తుతో కూడిన అధ్యాసచే కల్పాంతమున నశించుచున్నది. చిన్మయమగు సంవిత్తుతో కూడి సృష్టాద్యందు సృష్టి యొక్క అధ్యాస చిదాకాశమున జనించుచున్నది. రామచంద్ర శరత్కాల ఆకాశం వైపుగా దృష్టిని సారించిన మునిజనునికి ఆకాశంలో అసంఖ్యాక ముత్యములు సమూహములు గోచరిస్తూ ఉంటాయి చూచావా? అట్లాగే ఈ జగత్తులు అసత్యములు అయినప్పటికీ భ్రాంతిచే సత్యం వలె చిదాకాశంలో గోచరిస్తున్నాయి. ఈ జగత్తులకు ఆధారం గణించటం ఎవరి తరం? వీటన్నింటి యొక్క మూలం మాత్రము అధ్యాసయే. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి స్వప్న సదృశ జగత్తులు అనే అంశాన్ని గురించి వివరించడం అనేది చూసాము. ఇక తర్వాతి అంశం 25 జగద్రూపిణియగు కాలరాత్రి. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఆ తర్వాత ఆ మహాకాశంలో మదించినట్టి విశాల రూపియగు రుద్ర భగవానుడు లయనమోర్చడంలో ప్రవృత్తుడవటం నాకు కనిపించింది. అతడు ఆకాశమే ఆకృతిగా ధరించి వచ్చారు. ఘనశ్యామ వర్ణం కలిగి ఉన్నారు. తన యొక్క మహత్తరమైన ఆకారంతో దశ దిక్కులు పూరించి ఉన్నారు. సూర్యచంద్రాగ్నులే అతని 3 నేత్రాలు. చలించు దశ దిక్కులు అతని వస్త్రముల వలె కనిపించాయి. ఘనమైన దీర్ఘమైన నీలవర్ణ కాంతి పుంజములను ఆయన వెదజల్లుచున్నారు. ఆయన నేత్రాలు బడబాగ్ని వలె కదులుచున్నాయి. సప్త సముద్రములు అప్పటి జల ప్రళయానికి ఏకం కాక ఆ మహాజలమంతా అతని దేహంలోనికి అతి వేగంగా ప్రవేశించి వేసింది. ఆ ప్రళయకాల రుద్రభగవానుడు ఆ విధంగా విలయతాండవం చేస్తూ ఉండగా ఇంతలో ఒక చమత్కారమైన సంఘటన జరిగింది. ఆ రుద్రుని శరీరం నుండి ఒక ఛాయ బయల్వడలి అతని నృత్యమును అనుకరించసాగింది. అది చూచిన నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అరే, ఏమి ఆశ్చర్యం! సూర్యుడు మొదలైన కాంతిమయ వస్తువులు లేకపోవటచే ఆకాశమంతా అంధకారంచే ఆవరించబడి ఉన్నది కదా. నీడ ఉండాలంటే ఎక్కడి నుండైనా ఒక వస్తువుపై కాంతి ప్రసరించాలి కదా. కాంతి ప్రసరించాలంటే ఏ చోటు నుంచైనా సూర్యుడి కంటి కాంతిమయ గోళం ఉండాలి కదా. మరి అంధకారమయమైన ఆకాశంలో ఛాయ ఎట్లా స్థితి పొంది ఉన్నది అనే అనుమానం నాలో ఉదయించింది. నేను ఇట్లా అనుకుంటూ ఉండగా ఇంతలో ఆ ఛాయ అతి శీఘ్రంగా విశాల రూపం దాల్చింది. ఆ ఛాయ అత్యంత శోభాయమానంగా 3 కన్నులు కలిగి ఉన్నది. నృత్యం చేస్తూనే రుద్రభగవానుని ఎదురుగా నిలబడింది. ఆ ఛాయారూపిణి కృష్ణవర్ణం కలిగి ఉన్నది. నాడీ రూపంలో శిథిలమైన ఛిద్రావయవములు కలిగి ఉన్నది. విశాలమగు ఆకారంతో అగ్నిజ్వాలలచే ఆ ఛాయ యొక్క రూపం వహించి ఉన్నది. కృష్ణపక్ష రాత్రిలాగా అంధకారాన్ని దేహరూపంగా గ్రహించి ఏతించినట్లుగా కనబడింది. ఆ ఆకృతి ఆకాశమును దిగమింగునంతటిదిగా ఉన్నది. ఆ ఛాయారూపిణి ముఖం అతి దీర్ఘంగాను భయంకరంగాను ఉన్నది. తన భుజస్కందములచే దిక్కులను ఢీకొట్టుచున్నది. నాసికతో ఆకాశమును కొలుచుచున్నట్లుగా ఉన్నది. శరీరం చూస్తేనేమో అధికమైన ఉపవాసములచే బక్క చిక్కినట్లున్నది. కృషించటంచే నిలువలేకపోతూ ఉండగా బ్రహ్మదేవుడు ఈమె స్థిరత్వం కొరకై దీర్ఘనాడులు సృష్టించి ఆ రూపం కుచించకుండా నిలుపుచున్నట్లుగా ఉన్నది. అతి దీర్ఘమైన దేహం చూచిన నేను ఆమె శిరస్సు పాదాలు ఎక్కడున్నాయని వెతుకుతూ అతి దీర్ఘకాలం ఊర్ధ్వ అధోగమనాలు సల్పవలసి వచ్చింది. ఆ ఛాయారూపిణి భగవతి ధరించిన మాలకు సూర్య దేవత అసురుల శిరస్సులు మందార పూల వలె గుచ్చబడి ఉన్నాయి. ఆమె వాయువుచే ప్రదీప్తమగుచున్న అగ్నిశిఖలను వస్త్రంగా ధరించి ఉన్నది. అతి దీర్ఘములకు ఆమె చెవులు చంచలమైన సర్పాలతో శోభిస్తున్నాయి. ఆ చెవులకు చనిపోయిన అనేక మంది మనుషుల దేహములు బుట్టలోలాకుల వలె వేలాడుచున్నాయి.
ఆమె స్తనములు సొరతీగలలాగా మోకాళ్ళ వరకు వేలాడుచున్నాయి. ఆమె దంతంలో అనేక మంది దేవతా సమూహములచే అలంకరించబడి దగదగ తెల్లగా మెరిసిపోతున్నాయి. ఆమె అవయవ గ్రంథులు వాయువు యొక్క సంఘటనచే పటపటా శబ్దములు చేస్తున్నాయి. ఆమె నృత్యం ప్రళయకాల సముద్ర తరంగముల విన్యాసమును మించిపోయి ఉన్నదనిపించింది. ఆ ఛాయాస్వరూపిణియగు దేవి ఒక సమయంలో ఒక భుజంతో కనిపించింది. ఇంతలోని వేలాది భుజాలు ఎక్కడి నుండి ఉత్పన్నమైనాయి. ఆమె యొక్క అనంత సంఖ్యాకములకు భుజాలు జగత్తు అనే మండపమును వ్యాకులపరుస్తున్నట్లున్నది. ఒకప్పుడు ఆమెకు ఒక్క ముఖమే కనిపించింది. కొంచెం సేపటిలో అనేక ముఖాలు ధరించింది. ఇంకొంచెం సేపట్లో ముఖరహితంగా కనిపించింది. అట్లాగే ఒకసారి ఏకపాదం కనిపించింది. ఇంతలోని వేలాది పాదాలు అట్లా చూస్తూ ఉండగానే పాదరహితంగా కనిపించింది. పురాణ కథలను విని ఉన్నట్టు నేను ఆమె దేహాన్ని బట్టి ఓహో ఈమె కాళరాత్రి అని ఊహించాను. అది నాలాగే గమనిస్తున్న కొందరు సజ్జనులు హే కాళీమాత హే కాళీమాత కాళీ భగవతి అని గానం చేయటం నాకు వినిపించింది. ఆ త్రినేత్రములు జ్వజ్వల్యమానమగు లలాటము ఇంద్రనీల పర్వతంలో ప్రకాశించే చెక్కిళ్ళు నక్షత్రంలో ముత్యాల మాలగా ధరించిన ఆమె సమీపమును ఆశ్రయించిన భయంకరమైన వాయసము, ఆ నృత్యంలో చలించే భుజాలు, ఆ ఆకాశమును తమ రంగుతో పూరించే గోళ్ళు, మహాకాంతిని వర్షించే పిక్కలు, మహాకాశం యొక్క ఆవలను స్పృశించే ఆ కేశములు, మేరు పర్వతమును కూడా కూకటి వేలతో పెకలించగల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మొదలైనవన్నీ గమనించసాగాను. ఆకాశం నందు ఉన్నట్టు నేను నృత్యవశంగా వృద్ధి చెందుచున్న ఆ కాళీ భగవతి శరీర భాగములను సావధానంగా వీక్షించసాగాను. ఆమె నృత్యం చేయటమే ప్రయోజనంగా కలిగి ఉన్నట్లు కనిపించింది. ప్రళయకాలపు పుష్కరావర్త మేఘాలు ఆమె వక్షస్థలము చుట్టుకొని కనిపించాయి. ఆమె ఉదరము, నడుము, కంఠము అనేక ఆభరణాలతో ప్రకాశిస్తున్నాయి. సప్త పర్వతములు ఆమెకు కంఠమాలలయ్యాయి. ఓ రామచంద్ర, ఆ భగవతి యొక్క అంగములలో అనేక నగర, గ్రామ, ఋతు, మాస, దివాస, రాత్రాది సమూహములతో కూడిన త్రిలోక పరంపరలు నాకు కనిపించాయి. ధర్మాలు ఆమె ఇతర కంగన భూషణాలుగా కనిపించాయి. ఆమె 4 స్తనములు కలిగి ఉండి సకల శాస్త్రార్థ క్షీరముచే నిండి ఉన్నాయి. త్రిశూలము, పట్టిక, బాణశక్తి, ఖడ్గాది అనేక ఆయుధములు ఆమె చేతికి చుట్టుకొని ఉన్నాయి. 14 విధములైన దేవతాది ప్రాణజాతులు ఆ భగవతి యొక్క రోమములే కనిపించాయి. ఆమె యొక్క దేహంలో కనిపించిన నగర, గ్రామ, పర్వతాదులు పునర్జన్మ గురించిన ఆనందంతో ఆమె దేహంతో బాటి నృత్యం చేయసాగాయి. అంతకుముందు నశించిన స్థావర జంగమాత్మకు జగత్తంతా ఆమె యొక్క దేహం అనే పరలోకంలో నృత్యం చేస్తూ సుఖంగా ఉన్నట్లు కనిపించింది. ఆమె దేహంలో స్థానం పొంది ఉన్న మేరు, హిమాలయ, మందరాది పర్వతాలు ఊయల ఊచున్నట్టి సుఖాన్ని అనుభవిస్తున్నాయి. బ్రహ్మాండమాలను అటు ఇటు త్రిప్పుచూ ఆ భగవతి చేస్తున్న తాండవ నృత్యం చూస్తుంటే మరల మరొక ప్రళయం ప్రారంభమైందా అని అనిపించింది. సుర, అసుర, ఉరగాది సమూహములతో కూడిన ఆ దేవి శరీరం ఏ ఒక్క చోట ఆగుచున్నట్లు కనిపించడం లేదు. ఆ దీర్ఘ శరీరం ఒక చక్రంలాగా తిరుగాడసాగింది. 1 వివిధ కర్మల రూపమగు విభవములు, 2 వాని అనుష్ఠానములకు కారణమైన విజ్ఞానములు, 3 ఆ విజ్ఞానమునకు అనుష్ఠానమైనట్టి యజ్ఞములు. అనుష్ఠానములకు కారణములైన విజ్ఞానములు, 3వది ఆ విజ్ఞానమునకు అనుష్ఠానమైనట్టి యజ్ఞములు అనే 3 సూత్రములు గల యజ్ఞోపవీతం ధరించి నృత్యం చేస్తున్న ఆ భగవతి వేదఘోష చేసే బ్రహ్మచారిని వలె అనిపించింది. ఆ ప్రళయ నృత్యంచే భూమి ఆకాశంగాను, ఆకాశం భూమిగాను పరివర్తన పొందసాగాయి. కానీ ఏది కూడా పరివర్తన చెందటమే లేదు. ఎట్లా అంటావా? ఆ 2 కూడా తమ యందలి సమస్త పదార్థములన్నింటితో సహా క్రిందికి పైకి తిరుగాడుచుండగా ఇక భూమి ఆకాశాదులో పరివర్తన మాత్రం ఏమున్నది? ఆ భగవతి ముక్కు నుండి వెలువడిన గాలి ఘం ఘం శబ్దాలు చేస్తున్నది. ఆమె అసంఖ్యాక హస్తములు ఆకాశమును ఆక్రమించి వ్యాప్తిని పొంది ఉన్నాయి. ఆమె అంగాలలో జనితమైన జగద్వస్తువుల యొక్క భ్రమణమును చేస్తున్నట్టు నేను మామూలుగా స్థైర్యం కలవాడిని అయి ఉండి కూడా యుద్ధంలో దెబ్బతిన్న సైనికుల వలె కుంఠితుడనయ్యాను. ఇక అద్దం గుండ్రంగా కదులుతూ ఉంటే అందులో ప్రతిబింబించే కొండలు కూడా కదులుచున్నట్లుగా కనబడతాయి చూచావా? ఆమె దేహమునందు కూడా మహాపర్వతములు కూడా యంత్రముల వలె అట్లాగే చలించుచూ కనిపించసాగాయి. ఆకాశ సంచారులకు దేవతలు, సిద్ధులు మొదలైన వారు ఆమె దేహంలో అటు ఇటు తిరుగుతూ ఆకాశంలో సంచరించే పక్షులలాగా కనిపించారు. సమస్త ద్వీపాలు, దేవతాలోకాలు సరోవర పుష్పాలలాగా ఆమె దేహంలో ప్రవర్తిల్లుతూ కనిపిస్తున్నాయి. 1,000,000 సూర్యుల ప్రభాసమానంతో వెలుగుచున్న ఆమె దేహంలో స్థావరములగు మహాపర్వతాదులు జంగమత్వం పొందుచున్నాయి. ఆమె తాండవం చేస్తూ ఉంటే ఆ మహాపర్వతాదులు కూడా ఆకాశంలో నృత్యం చేస్తూ కనిపించసాగాయి. ఇంకా అనేక ఆశ్చర్యాలు. ఆమె దేహంలో సముద్రాలు పర్వతములపై నాట్యమాడుచున్నాయి. సూర్యచంద్రులతో సహా ఆకాశం పృథ్వీ క్రిందికి రాలటం కనిపించింది. క్రిందికి కదిలిపోవటం కనిపించింది.
సముద్ర జలంలో గడ్డి పరకలు చంచలంగా తిరుగాడుచున్నట్లు జగత్ దిక్ మండలాలు ఆమె దేహంలో పరిభ్రమణం చేస్తూ కనిపించాయి. ఆ దేహంలో కనిపించిన ఆకాశంలో ప్రళయ మేఘాలు పైకి క్రిందికి ఎగురుచూ భాసిస్తున్నాయి. ఆ దేహంలోని పృథివీ బాహ్య అభ్యంతరంలో పైకి కిందికి తిరుగాడుచున్నాయి. అంతేకాదు ఆ భగవతి యొక్క దేహంలో సృష్టి ప్రళయాల సమూహములు దివారాత్రాల వలె అల్పముగా భాసించుచున్నాయి. శుక్ల కృష్ణ పక్షములు సూర్య చంద్రులు నక్షత్ర సమూహములు ఆమెకు ఆభరణాల వలె కనపట్టుచున్నాయి. ఆ భగవతి నృత్యమునకు సకల అంతర్గత భూతజాతమంతా నిత్య భ్రమణం పొందుచున్నప్పటికీ అధిష్టాన బ్రహ్మం యొక్క దృష్టిచే నాకు అంతా అత్యంత సుస్థిరమైనదిగానే కూడా అనిపించుతూనే ఉన్నది. గిర్రున తిరుగుచున్న మట్టి భంగరంలోని మట్టి సర్వవేళలా యథార్థం కదా. ఆ ఛాయాస్వరూపిణి అగు దేవి అప్పుడు ధరించిన దేహం భూత భవిష్యత్ కాలమందలి అనంతకోటి సృష్టి ప్రళయములతో కూడి ఉన్నది. అట్టి దేహంతో ఆ ఛాయాదేవి నృత్యం చేస్తూ ఉంటే బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు అసురులు వారి వారి అధికారములను ప్రవృత్తులను మార్చుకుంటూ గాలిచే కదిలే దోమల వలె అస్థిరంగా వచ్చుచూ పోవుచూ కనిపించారు. అట్టి సృష్టి స్థితి లయాలన్నీ నీళ్ళలో పుట్టి నశించే బుడగలు ఆవృతముల వలె మిథ్యా మాత్రములే. వాటి వాస్తవ స్వరూపములన్నీ స్వప్న పదార్థాల వలె మిథ్యయి. అవన్నీ పరస్పర విరుద్ధములైన ఉత్పాత ఉపశాంతులు, జనన మరణాలు, యుద్ధ స్నేహాది అభావములు, రాగద్వేషములు, భయ ఉభయములు ఒకచోట పోయబడిన రత్నముల సమూహముల వలె శోభిస్తున్నాయి. ఆ శరీరంలో ఒక దానిచే మరొకటి గమనించబడనట్టి సృష్టి పరంపరలు ఒక స్రవంతి వలె బయలువెడల్చు ఇంతలోనే మటమాయమవుతున్నాయి. కంటి దోషం కలవానికి ఆకాశంలో వెంట్రుకలు కనిపించినట్లు వాస్తవానికి చిదాకాశ రూపమే అయినట్టి ఆ భగవతి శరీరంలో మాయావరణ యొక్క ప్రభావం చేత అనేక సృష్టి స్థితి ప్రళయాలు భాసిస్తూ ఇంతలోనే అవన్నీ ఏటో తరలి వెళ్ళిపోతున్నాయి. ఓ రామచంద్ర, నిశ్చలమైన పర్వతం కదులుచుండే అద్దంలో చంచలంగా తోచుతుంది కదా. ఈ జగత్తు చంచలరహితమగు అధిష్టాన బ్రహ్మమును ఎట్టి సంక్షోభం లేనిదై ప్రదర్శితమవుతుంది. అనేక తరంగాలు బుడగలు మొదలైనవి ప్రదర్శించే జలము సర్వదా జలత్వం దృష్ట్యా యథాతథంగానే ఉంటోంది కదా. సంక్షోభం అనేది ఏది ఎక్కడ లేకపోయినప్పటికీ ఈ జగత్తు మాయాక్షోభ దృష్టిచే సంక్షుభితంగా భాసిస్తోంది. ఆ మహామాయ యొక్క శరీరంలో ప్రవేశించిన సమస్త జగత్ పదార్థములు బాలుని ఊహలోని దృశ్య వస్తువుల వలె ప్రతిక్షణం పరిణామం పొందుతూనే ఉన్నాయి. అవన్నీ తమ పూర్వస్థితిని త్యజిస్తూ ఇంతలోనే అన్యస్థితిని గ్రహిస్తూ ఉన్నాయి. ఆ భగవతి యొక్క శరీరం నిరంతరం క్రియాశక్తి పరిపూర్ణమై కనబడుతోంది. పెసల రాశి వలె బ్రహ్మాండ సమూహంలో ఆమె దేహంలో కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. అవన్నీ ఒకసారి కలిసి ఉంటూ ఇంతలోని మరల విడిపోతున్నాయి. పరిణామ జగత్తులతో విరాజిల్లుతోంది. ఒక్క క్షణం అంగుష్ట మాత్రంగాను మరుక్షణం ఆకాశరూపిణిగాను అగుచూ కనిపిస్తుంది. శ్రీరాముడు: స్వామి, మాయాస్వరూపిణి యగు ఆ భగవతి యొక్క అసలైన రూపం ఏమిటి? ఆ దేవి చైతన్యం యొక్క స్ఫురణ మాత్రమగు శక్తి స్వరూపిణి అని మేము గ్రహిస్తున్నాము. అందుచేతనే ఆమె జగన్మయి అయి ఒప్పుచున్నది. వాస్తవానికి ఆ దేవి అనంత శుద్ధ చిదాకాశ రూపధారిణి అయి ఉన్నది. ఆ భగవతి త్రికాలలో ఉన్నట్టి పరిణామశీలమగు జగత్త్రయం యొక్క అభ్యంతరమందు ఉన్నట్టి చిత్స్వరూపిణి సుమ. చిత్రకారుని విశాల చిత్తంలో ఒదిగిన చిత్రమే ఒక గొప్ప కళాఖండంగా ప్రదర్శనమగుచున్నట్లు ఆ భగవతి ఆయా కర్మ వాసనల పరిపక్వతను అనుసరించి ఈ విచిత్ర జగద్రూపంగా పరిణమించి శోభిస్తోంది. ఆ దేవి అవిద్యావృత్తమగు చిత్స్వరూపిణి అయి ఉండటం చేత సర్వ సంసారమయి చూపట్టుచున్నది. ఎప్పుడైతే విద్యచే అవిద్య బాధితమవుతుందో అప్పుడు శుద్ధ చిదాకాశ రూపంగా వెలుగొందుచున్నది. ఈ విధంగా బద్ధుని యొక్క ముక్తిని యొక్క దృష్టిల చేతను నిమిష ఉన్మేష చేతను అవిద్య విద్యల చేతను క్రమంగా సంసారమయమైనట్టి శుద్ధ చిన్మయ అనాది అనంతమైనట్టి చిదాకాశమే ఆ దేవి శరీరం. ఆ దేవి యొక్క శరీరం నందు ఈ దృశ్యములన్నీ అభిన్న రూపంగా భాసిస్తున్నాయి. మహాభయంకర రూపిణియగు ఆ దేవి తన దేహముచే ఆకాశమును పూర్ణం చేసివేసినది. భైరవ రూపధారియగు ఆ కల్పాంత రుద్రుని సమ్ముఖంలో పలుగు, కత్తి, రోలు, రోకలి, ఫలము, కొండ మొదలైన చిత్ర విచిత్రములైన వస్తువులను మాలగా ధరించి నృత్యం చేయసాగింది. మధ్య మధ్యలో తన మెడను అలంకరించిన ఆయా వస్తుజాలములతో కూర్చిన దండను త్రెంచి నలువైపులా అద్దాని ఖండములను వెదజల్లి మరొక పూలదండను ధరించుచున్నది. భగవతిచే నమస్కరించబడుచున్న వాడే ఆ భైరవ భగవానుడు ఆకాశం వలె విశాల రూపం ధరించి ఆ నృత్యం చేస్తూ తాను కూడా మహానృత్యం చేయసాగారు. ఆ కాళరాత్రి దేవి యముని వాహనమగు దున్నపోతు యొక్క కొమ్ములను 2 చేతులతో ధరించి డింబం డింబం డిడింబం జుమ్య ఝుమ్య ప్రఝుమ్య
అను తాళ శబ్దములచే నృత్యం చేస్తూ వక్షస్థలమున శిరస్సుల మాలను ధరించినది, గరుత్మంతుని రెక్కల యొక్క ఈకలను మస్తకమున ధరించినది, ప్రళయ జగత్తును భక్షించిన సంతోషంతో ఆ భైరవ భగవానుని సమక్షంలో నృత్యం చేస్తూ ఆయనకు అనేక విధములైన సత్తులను సమర్పిస్తుంది. అట్టి భైరవ భగవానుడు కాళీదేవి మనందరి యొక్క జ్ఞాన ప్రతిబంధకములను నివారించి కాపాడి దరిచేర్చుటకై సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించదము గాక. వారి కరుణచే మన సంసార భ్రమ తొలగిపోవును గాక. జై శ్రీరామ్. ఈ విధంగా మనకు జగద్రూపిణి కాళరాత్రిని ఆ దేవి గురించి వివరించడం అనేది చూసాము. ఇక మిగిలిన అంశాన్ని మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్. ఓం శుక్లాంబరధరం